నమస్కారం. గోరా వినియోగి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. వినియోగదారులు అనగానే ఏదైనా ఒక ఇబ్బందికి గురైన వినియోగదారులకి లేకపోతే ఎలాంటి ఇబ్బందులు గురవుతారు సుమా అని చెప్పి ముందుగానే కొంచెం హెచ్చరిక చేసే ఉద్దేశంతో చెప్పే కార్యక్రమం కాబట్టి సాధారణంగా ఎక్కువ విషయాలు కొంచెం బాధాకరమైన విషయాలే వెళ్తుంటాయి. అందుచేత అన్ని బాధలేనా ఈ ఛానల్లో, ఇంకా ఆనందాలు జోకులు ఉంటాయి? జోకులు ఉండవు. వినియోగదారుల కష్టాల మీద జోక్స్ చేయటం అన్నది జరిగే పని కాదు. అలాగని చెప్పి ఏదైనా ఒక ప్రమాదం గురించి చెప్తున్నప్పుడు కేవలం అది మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో చెప్తాం తప్పించి ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని చెప్పి భయపెట్టడానికి కూడా కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఒరిస్సాలో ఒక రైలు యాక్సిడెంట్ జరిగింది. ఎలాంటి పెద్ద యాక్సిడెంట్ అంటే అది దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎందుకంటే సుమారు 296 మంది ప్రయాణికులు వినియోగదారులు మరణించారు. సుమారు 1000 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఇంకా కొంతమంది ఎవరు అన్నది కూడా తేలలేదు. ప్రభుత్వ పరంగా చనిపోయిన వాళ్ళందరికీ ఏదో ఒక పరిహారం చెల్లించారు. నామినల్గానే చెల్లిస్తారు అలాంటి పరిహారాలు. చనిపోయిన ప్రయాణికుడికి ఇంత, గాయపడ్డవాడికి ఇంత అని చెప్తారు. అది కాక రైల్వే టికెట్లోని ఈ మధ్యకాలంలో ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి వినియోగదారుడి నుంచి కొంత డబ్బు కలెక్ట్ చేయటం కూడా జరుగుతుంది. దానివల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది అంటే ఇన్సూరెన్స్ వస్తుందని ఎవరు చనిపోవడానికి రెడీగా ఉంటారు కదా. ఈ ప్రమాదాలు మనం జాగ్రత్తగా చూసుకుంటే రైల్వే ప్రయాణం సురక్షితం, సుఖప్రదం కూడా. అన్నిటిలోకి ఆ ప్రయాణమే సుఖంగా ఉంటుంది. కావాలంటే నిద్రపోవచ్చు. మరి నిద్రలో ఉండగా ఇలాంటి ఏదైనా జరిగితే మరి పరిస్థితి ఏమిటి? మొత్తం అతని కుటుంబ సభ్యులు, అక్కడ చనిపోయిన వాళ్ళు 269 మందే, కానీ అతని చుట్టూ ఉన్న 10ల సంఖ్యలోనో 100ల సంఖ్యలో ఉన్న స్నేహితులైతే ఏంటి, బంధువులైతే ఏంటి, వాళ్ళంతా రోధిస్తారు కదా. మరి రైల్వేస్ ఏమీ చేయడం లేదా అనేది కూడా ఒక చర్చ. రైల్వేస్ ఏమీ చేయకపోవటం ఏముంది? రైల్వేస్ ప్రయాణికుల భద్రత గురించి ప్రత్యేకంగా కొంత సొమ్ముని కేటాయిస్తున్నారు. ఆ సొమ్ము భద్రతా అంశాల మీదే ఖర్చు అవుతుందా, ఎక్కడైనా వేస్ట్ అవుతుందా అన్నది మనం చెప్పలేం. బట్ కేటాయింపులు మాత్రం జరుగుతున్నాయి. అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ప్రయాణికులకు భద్రత కల్పించడం అని. భద్రత ఏ రూపంలో? ప్రమాదం జరగకుండా ఉండే రూపంలోనా? ప్రమాదం అన్నది ఎలా జరుగుతుంది? పట్టాలు సరిగా లేకపోతే రైలు పట్టాలు తప్పుతుంది, అప్పుడు ప్రమాదం జరుగుతుంది. ఒకే లైన్లో రెండు రైళ్లు వెళుతుంటే ఒక రైలు ఆగితే వెనకాల నుంచి వచ్చిన రైలు దాన్ని గుద్దేస్తే ప్రమాదం జరుగుతుంది. అసలు రాకూడని లైన్లో రైలు వచ్చి రెండు ఎదురుబదురుగా వచ్చి గుద్దేసుకుంటే అదొక ప్రమాదం వస్తుంది. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన రైల్ ట్రాక్ మీద ఉన్న పాత బ్రిడ్జిలు సరైన మెయింటెనెన్స్ లేకపోతే అక్కడ ప్రమాదం జరుగుతుంది. ఇవేంటి? రైళ్లు తిరగబడిపోవటం లాంటి ప్రమాదాలు. ఇవి కాక ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయి. కాలాతీతం కావటం వల్ల ఈ ఎపిసోడు అర్ధాంతరంగా ఇప్పుడు ముగిస్తున్నాం. తరువాతి భాగం మరో ఎపిసోడ్లో చూద్దురు గాని. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.